నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు, నేను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు నువ్వు నా కాళ్ళు మొక్కితే నిన్ను పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు, నేను చేసిన. కానీ గుర్తుపెట్టుకో, ఏ విధంగా నేను ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా చేసినో ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వరకు నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ, జాగ్రత్తలు చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లలో చంద్రన్న చెట్లు నాడుతున్నావు. తెలంగాణ ప్రజలు నీ ఈపు చింతపండు చేసే రోజు దగ్గరగా ఉంది బిడ్డ, నువ్వు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చెప్తా ఉన్నాను. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ అయ్యా జాగిర్ అబ్బాయి తెలంగాణ, నువ్వు భయపట్టిస్తే భయపడికి ఇడే మన చేతు, భయపడితే భయపడికి ఉన్నా అనుకుంటున్నావు ఏంది? భయపడే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో. నీకు ఇంకోటి కూడా చెప్తున్నా, చాలా మందితోని ఆయన చిల్లర గుండాగాలతోని నాకు ఫోన్ చేపిస్తా ఉన్నాడు. నిన్ను ఖచ్చితంగా హత్య చేస్తాం, నిన్ను చేసి తీర్తాం అని ఫోన్ కాళ్ళు నాకు ఎవ్రీ డే వస్తూ ఉన్నాయి. నేను అడిషనల్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ పంపించిన ఫోన్ నంబర్లతో సహా. నేను ఈ వేదిక ద్వారా మొత్తం చెప్తున్నా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, మీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా. కానీ ఏనాడైనా నన్ను హత్య జరిగితే ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ ప్రజలకి రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ గారు తనే కాబట్టి అసలు ఏం చేస్తున్నారు? అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు నువ్వు చేసే మాటలు. ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఆలోచన చేసుకో. ఇవాళ వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటాడు. శ్రీధర్ బాబు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు అంటాడు. రేవంత్ రెడ్డి గారు మేము చేసినాం అంటాడు. మరి ఎవరు చేసిరు? మీరు ఎన్ని చెప్పినా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రాక తప్పవు. మేము 10 నియోజకవర్గాలలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో గట్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేస్తాం. రెండోది, నువ్వు గీ మాటలు చెప్పుకుంటూ గీ భయపెట్టించదలుచుకుంటే నీకు నా సంగతి బాగా తెలుసు రేవంత్, గుర్తుపెట్టుకో. ఏదో ఓ రోజు ఖచ్చితంగా బాధపడతావు. కౌశిక్ రెడ్డి జోలికి ఎందుకు పోయినా, నా జోలికి వచ్చినోడు ఎవ్వరు కూడా కథం పట్టించిన తప్పితే నా జీవితంలో నేను ఏదైనా అడిగేసిందంటే నా జీవితంలో విజయమే చూసిన నాతో పెట్టుకున్నోడు మళ్ళీ తిరిగి వెనుకకి పోలేదు. ఖచ్చితంగా నీకు కూడా అదే అవుతుంది, రాసి పెట్టుకో రేవంత్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు మరొక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఈ తెలంగాణని శాంతి భద్రతలని నాశనం చేస్తుండో రేవంత్ రెడ్డి అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.